పరమేశ్వరి నగర్లో ఉన్న 13 ఎకరాల వక్ఫ్ భూమిని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ మొత్తంలో 67,000 ఎకరాలు వక్ఫ్ భూములు ఉన్నాయని అన్నారు. మత పెద్దలు మసీదుల నిర్వహణ, ఇమాంలకు గౌరవ వేతనం నిమిత్తం దేవుని పేరు మీద భూములు కేటాయించారని అజీజ్ తెలిపారు. కాలక్రమేణా వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయన్నారు. ప్రస్తుతం వివాదరహిత భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. కాపాడుకున్న భూముల నుండి ఆదాయ వనరులు సృష్టించుకోవాలని, తద్వారా మసీదుల నిర్వహణ సులభతరం అవడమే కాక యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు. పరమేశ్వరి నగర్లో ఉన్న వక్ఫ్ భూమిని ప్రజోపయోగంగా తయారు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 10వ తరగతి పాసైన ముస్లిం విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించి 500 మంది పిల్లలకు కార్పొరేట్ విద్య అందిస్తామని తెలిపారు. ఈరోజు ఇక్కడ 13.5 ఎకరా ఏదైతే ఉందో దీనికి ఎవరికి ఇవ్వట్లేదు. దీనికి ఏం చేయాలో నెల్లూరులో ఉండే పెద్దలు, నెల్లూరులో ఉండే రిలీజియస్ లీడర్స్తో, నెల్లూరులో ఉండే రాజకీయ నాయకులతో, అలాగనే నెల్లూరులో ఉండే కలెక్టర్తో వీళ్ళందరితో మాట్లాడి దీన్ని ఏం చేయాలనేది ఫేజ్ 2లో మాట్లాడతాము. ఇక్కడ ఉండే సమాజంలో ఉండే అందరి యొక్క కోరిక మేరకు ఇక్కడ ఏం మంచి పని చేస్తే సమాజానికి పనికొస్తుందో అది చేస్తామని కానీ తెలియచేస్తున్నాం. చాలామంది దీని గురించి ఏమైపోతుందో అని ఆందోళన పడారు. మంచిదే, ఆందోళన పడాల్సిందే. ఎందుకంటే తెలవాలి, దేవుడు స్థలం ఏమవుతుంది అనేది తెలవాలి. అయితే వచ్చిన రోజే ఇక్కడ ఒక అధికారులందరూ ఇక్కడ సర్వే చేసేటప్పుడు మీడియాకి అందరికీ చెప్పారు ఏమని, దీన్ని సర్వే చేస్తున్నాము, దీనికి ప్రహరీ గోడ కట్టే ఆలోచనలో ఉన్నాము, దీన్ని క్లీన్ చేసి లాక్ అండ్ కీలో ఒక గేట్ పెడతాము, దీన్ని కాపాడుకోవడానికి అని చెప్పాం. అయినా చాలామందికి అందరికీ పోయినట్లేదా మెసేజు. మళ్ళా చెప్తున్నాను, ఈ వస్తువు, ఈ యొక్క స్థలం ఏదైతుందో ప్రస్తుతం దీన్ని ఫస్ట్ జంగిల్ క్లియరెన్స్ చేసి ఇక్కడ ఒక 5 ఎకరాలు గుంట ఉంది, అంత బురద ఉంది, దీన్ని కానీ రబ్బీష్ అన్నీ తోలమని చెప్పాం. ఇవన్నీ కానీ ఆ ఇన్స్టిట్యూషన్లో రూపాయి కానీ లేవు, డబ్బులు మొత్తము వక్ఫ్ బోర్డు నుంచి ఖర్చు పెట్టి దీన్ని చేయిస్తున్నాము. ఇది మొత్తం అయిన తర్వాత కలెక్టర్తో, ఇక్కడ ఉండే స్థానిక రాజకీయ ఎమ్మెల్యేలు, మంత్రులతో కూర్చొని, అలాగనే స్థానిక రిలీజియస్ లీడర్స్తో కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది, ఎంత డబ్బులు కావాలి, ఎవరు వేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుంది, కేంద్రం నుంచి ఏం తేవాలి, వక్ఫ్ బోర్డు ఏం చేస్తుంది, ఈ ఇన్స్టిట్యూషన్ ఏం తెస్తుంది, ఇవన్నీ ఇట్ హ్యాస్ ఏ నెక్స్ట్ లెవెల్లో మాట్లాడతాం. అదేవిధంగా వక్ఫ్ బోర్డు వచ్చే మార్చి నుంచి ముస్లిం విద్యార్థులు ఎవరైతే 10వ తరగతి పాస్ అవుతారో వాళ్ళకి టాలెంట్ టెస్ట్ పెట్టి స్క్రీన్ చేసి 500 మంది పిల్లలకి కార్పొరేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాము. దానికి 15 కోట్లు దానికి ఖర్చు అవుతుంది. దానికి వనరులు ఇంటర్నల్గానే సోర్స్ చేసుకుంటున్నాం. అదేవిధంగా మొన్న ఢిల్లీకి పోయి రాజేంద్ర నగర్ మొత్తం తిరిగా. రాజేంద్ర నగర్ అంటే ఐఏఎస్లు పుట్టే స్థలం, ఐఏఎస్లు అక్కడ తయారవుతారు. ఆ రాజేంద్ర నగర్కి వెళ్ళాను, అక్కడ ఉండే 2-3 ఇన్స్టిట్యూషన్స్తో మాట్లాడాను, అక్కడ ఉండే ఫ్యాకల్టీతో మాట్లాడా, ప్రొఫెసర్లతో మాట్లాడా, జామియా మిల్లియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో మాట్లాడా. మనం కానీ వక్ఫ్ బోర్డు నుంచి పేద ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, బాగా టాలెంటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా ఐఏఎస్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు రెసిడెన్షియల్తో పాటు ఢిల్లీలో ఏర్పాటు చేయడం కోసం మొత్తం ప్లాన్ చేస్తున్నాము. అది కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని కానీ ఫైనల్ చేస్తాం. నిదానంగా ఏదైతే మన వనరులు ఉన్నాయో దాన్ని ఒకటి వక్ఫ్ బోర్డుకు ఉండేది 50-60 మంది స్టాఫ్ మాత్రమే. ఈ రాష్ట్రంలో ఉండే ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది, సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిపైన ఉంది. మీ ఇళ్ళ దగ్గర ఒక కన్ను వేసి పెట్టాలి, వక్ఫ్ భూములు దేవుడు ఆస్తులు అన్నప్పుడు ఒక కన్ను వేసి పెట్టాలి, ఇది మనది అన్నట్టు. ఏమైనా ఉంటే అప్పటికప్పుడే చెప్పాలి. ఈరోజు నేను చెప్తున్నా, అన్ని కేసుల్లో ఉన్నాయి. ఎప్పుడు కేసులు నేను కానీ పుట్ల 50-60 సంవత్సరాల నుంచి ఫైటింగ్ ఆ కేసులు, అటువంటి కేసులు. ఈరోజు డబ్బులు సరిపోకపోయినా మంచి లాయర్స్ని పెట్టి, కొన్ని దగ్గరలో అయితే సుప్రీంకోర్టులో ఒక సిట్టింగ్కి 5 లక్షలు ఇచ్చి కానీ లాయర్ని పెట్టే పరిస్థితి మేము తీసుకువచ్చాం. ఇక్కడ కానీ సీనియర్ గౌన్స్ని మా దగ్గర లీగల్ కౌన్సిల్ ఉన్నా వాళ్ళు డే టు డే చూస్తారు. ఏదైతే ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయో
అవన్నిటికి కానీ సీనియర్ గౌన్స్ డబ్బులు ఖర్చు పెట్టి కానీ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఉదాహరణకి ఇక్కడ ఏమైనా లీగల్ బ్యాటిల్ జరిగింది, దీంట్లో ఈ ఇన్స్టిట్యూషన్ కాదు రూపాయి లేదు డబ్బులు, ఒక 5-10 లక్షలు ఖర్చు పెట్టాలంటే ఎవరు పెడతారు? కాబట్టి ఈ అన్యాకాంతం అయిపోతా జరిగాయి. దీన్ని కాపాడుకునే బాధ్యత వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా నేను తీసుకుంటాను. నాతో పాటు మీరందరూ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దేవుని ఆస్తులు కాబట్టి మీరందరూ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజం కానీ తీసుకోవాలని తెలియచేస్తూ, మీకు ఎప్పుడు కానీ అందుబాటులో ఉంటా. మీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీకు శ్రీకాకుళం కావచ్చు, అనంతపూర్ కావచ్చు, ఎప్పుడు కానీ అందుబాటులో ఉంటాం. ఏమైనా వచ్చినప్పుడు మెసేజెస్ పెట్టండి, దానికి స్పందిస్తాం. వక్ఫ్ బోర్డుని కాపాడుకోవాలి, దేవుడు ఆస్తుల్ని కాపాడుకోవాలి, పెద్దలు ఇచ్చిన ఆస్తుల్ని దాని నుంచి వనరులు క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన వనరులు ప్రతి పేద ముస్లిం సమాజానికి చెందాలని మీ అందరూ దీన్ని సహకరించాలని తెలియజేస్తారు. చందన స్వర్ణ మందిర్లో దసరా దీపావళి బంగారు వెలుగులు, ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్, అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్. బంగారు ఆభరణాలపై సవరకు 4,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, వడ్డాణాలపై తరుగు 10% నుండి. మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రాముపై 100% వాల్యూ పొందండి. బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు, మంజూరీ లేదు. ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం. ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, సూళ్లూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని. Hi Nilor, please subscribe to N3 TV.